ఉన్నటువంటి సోదరుడు చెంచయ్య నాయుడు గారికి, పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. అదే రకంగా అందరికీ కూడా మహానాడు 2026 ఉత్సవ శుభాకాంక్షలు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి ఉత్సవ శుభాకాంక్షలు. అంతే స్థాయిలో ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా మన ముస్లిం సోదరులు ఆచరిస్తున్నటువంటి బక్రీద్ పండుగ శుభాకాంక్షలు కదిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున అందిస్తున్నాడు. ఉత్సవాల్లో రెండవ రోజు మన పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి జయంతి ఉత్సవ సందర్భంగా కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రతి తెలుగుదేశం బాగా వచ్చినారు, నిజంగా సంతోషం. ఇది రెండవది, తలుపుల మండలంలో మనకంతా చిన్నవాళ్ళు ఉన్నా ఎప్పుడు బలంగా నిలబడే వాళ్ళే నాయకులు కూడా కొద్దిమంది ఉన్నా, కార్యకర్తలు మాత్రం బలంగా నిలబడేటువంటి కార్యకర్తలు మొదటి నుంచి కూడా మన సొంతం ఈ మండలంలో. ఈ రోజున మీరు చూపిస్తున్నటువంటి ఈ సమావేశంలో ఉత్సాహము మరొకసారి పార్టీ బలోపేతానికి సంకేతంగా ఉందనేది వాస్తవం అనే సందర్భంగా తెలియజేస్తాను. అంతేకాకుండా సోదరుడు చెప్తాను మల్లేశన్న గురించి. మల్లేశన్నకు గతంలో కూడా అండదండగా ఉన్నాయి. ఇప్పుడు కూడా మీరు మండల నాయకులు డేట్ ఫిక్స్ చేస్తే రేపు అన్నాడు, నేను కూడా వస్తాను, పోయి ఆయన్ని పరామర్శించి వద్దాము. ఈ మహానాడు 26 సందర్భంగా మీ మండలంలో సీనియర్ నాయకుడు అయినటువంటి మల్లేశ్ నాయుడికి పార్టీ అన్ని రకాలుగా అండదండలుగా ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంటారు. ఉన్నా కూడా మీరందరూ ఊరుకుగా ఉన్నారు. శంకరన్నకు మొన్నే చెప్పిన ఆడ పెట్టద్దున్నా ఆడ బాగా ఉడుకుంటుంది, బాగుంది ఇది బాగుంది నీడే పెట్టాడు. ఏమైతుంది వర్షం అయితే సరే అయిపోయింది. ఇది మనము ఇప్పటి వరకు ఇంత ఉక్కపోతలో కూడా ఇంత ఉత్సాహంగా మీరు చూపిస్తున్నటువంటి ఉత్సాహం అనేది మాకు కూడా కొంత కొత్త శక్తిని ఇస్తుందనేది వాస్తవం. ఈ ఉత్సాహాన్ని ఇంకా ఒక 5-6 గంటల పాటు మనం అందరూ కొనసాగించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందనేది కూడా వాస్తవం మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మధ్యాహ్న భోజనం కార్యక్రమాలు అయిన తర్వాత కూడా మరి రెండో విడత నేను కూడా పరిశీలకులు కూడా మళ్ళీ అన్ని క్లస్టర్లకు ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. మీతో పాటు చివరి నిమిషం వరకు కూడా మేము కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములుగానే ఉంటామని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. మిమ్మల్ని కూడా అంతే పట్టుదలగా ఎన్నికల రోజు ఎంత పట్టుదలగా అయితే ఓటింగ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ బూతుల దగ్గర మళ్ళీ ఓటర్లను తెచ్చుకొని మళ్ళీ చివరి నిమిషం వరకు బ్యాలెట్ బాక్స్ కట్టేసేంత వరకు కూడా మళ్ళీ దాన్ని తరలించేంత వరకు సీల్ వేసేంత వరకు కూడా ఎంత పట్టుదలగా ఉంటామో అంతే పట్టుదలగా మన నాయకులు ప్రసంగిస్తున్నటువంటి ప్రసంగాలన్నీ పూర్తి అయిపోయేసి వాళ్ళు జై హింద్ చెప్పేంత వరకు కూడా మనం అందరూ అంతే పట్టుదలగా ఈ సమావేశానికి హాజరు కావాలని చెప్పేసి కూడా మీకు అందరికీ కోరుకుంటూ ఖచ్చితంగా